హలో అండి, నమస్తే. నేను మీ శారదని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వ్యూవర్స్ కోసం ఈరోజు ఒక మంచి వీడియో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే ఒక రాజ్యంలో అండి ఒక చిన్న గొడవ జరిగిందంట. ఆ గొడవకి కారణం ఏంటి అంటే ఎవరికి తెలియదంట. కానీ ప్రజలంతా వచ్చారు, ఈ గొడవ ఎందుకు జరుగుతుంది, ఏమి జరిగింది అని రాజు దగ్గరకు వచ్చారు. కానీ ఆ గొడవ ఇంటి దగ్గర చేసుకున్నారండి. వాళ్ళు చేసుకొని రాజు దగ్గరకు వచ్చారు, న్యాయం కోసం వచ్చారు. ఆ న్యాయం ఎలా చేయాలో రాజుకు తెలియక, మీరు ఫస్ట్ ఏం చేశారో చెప్తే కదా నేను చేయడము అని అంటే, రాజు చెప్పారంటండి, ఏం లేదు రాజా, మేము 5 సంతానం మా తల్లిదండ్రులకి. ఆ 5 సంతానంలో ఒకరు చిన్నగా ఉన్నాము, ఒకరు పొడువుగా ఉన్నాము, ఒకరు లావుగా ఉన్నాము, ఒక సన్నగా ఉన్నాము అని మాలో మాకే పోటీ ఏర్పడింది. కానీ ఆ పోటీ తత్వంతో మాకు ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఏంటో మీ సమస్య చెప్తే కదా నేను చెప్తాను అంటే, ఏం లేదు రాజా, నా చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, అందరి చేతికి ఉన్నట్టే 5 వేలు ఉన్నాయి. కానీ నా తమ్మునికి మాత్రం 6వ వేలు ఉంది. మా నలుగురికి 5 వేళ్ళే ఉన్నాయి చేతికి, మా తమ్ముడికి మాత్రం ఎందుకు 6వ వేలు వచ్చింది అని మా అమ్మ మాత్రం అంటుంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు 6 వేళ్ళు వచ్చాయి అని అంది. అప్పుడు మాకు కోపం వచ్చింది, మేము ఎందుకు అదృష్టవంతులం కాదు అని మాకు క్వశ్చన్ వచ్చింది. నేను అదృష్టవంతుడంటే మా అన్నయ్య అదృష్టవంతుడని, మా అన్నయ్య అదృష్టం అంటే మా తమ్ముడు అదృష్టవంతుడని, మా తమ్ముడు అదృష్టవంతుడైతే మా చెల్లి అదృష్టవంతుడని చెప్తున్నాము. కాదు, మీ అందరికంటే చిన్నోడే అదృష్టవంతుడు, ఎందుకంటే తనకి లక్కీగా 6 ఏళ్ళు వచ్చాయి అని అన్నారు. ఎందుకమ్మా అని అడిగితే మా అమ్మ ఒక విషయం చెప్పింది. మేము ముగ్గురం గొడవ పడుతుంటే చూడలేక 5 వేళ్ల కథ చెప్పింది మాకు. ఆ 5 వేళ్ళ కథ ఏంటంటే, ఫస్ట్ మనందరికీ 5 వేళ్ళు ఉంటాయి కదండి. ఆ 5 వేళ్ళలో మనకు ఎప్పుడు కూడా బొటనవేలు ఈ బొటనవేలుకు చాలా ప్రౌడ్ ఉంటుందంటండి. ఏమని ప్రౌడ్ ఉంటుందో తెలుసా? ఇది లేకపోతే, దీని సహాయ సహకారాలు లేకపోతే, ఈ బొటనవేలు చెప్తుందంట, నా సహాయ సహకారాలు లేకపోతే మీరు ఒక గ్లాస్ కూడా మోయలేరు. స్టామినా అంతా నా చేతికే ఉంటుంది, నా దగ్గర శుక్రస్థానం ఉంటుంది, నేను చాలా పవర్ఫుల్ అని బొటనవేలు అంటుందంటండి. అంటుంటే, కాదు నువ్వు కాదు, నేను చాలా అదృష్టవంతుని, ఎవరినైనా నేను ఇలాగే శాసించేస్తాను, నేను శాసిస్తే నా మాట ఎవరు జవదాట్లేరు, నాలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, నేను కమాండ్ చేశానంటే ఎవరైనా అక్కడ ఆగిపోవాలి అని, నేను ఇలా ఏలు ఎత్తి చూపించాను అంటే వాళ్ళు అక్కడ ఆగిపోవాలి అని అంటారంటండి చూపుడు వేలు. ఈ చూపుడు వేలుకు గురుబలం ఎక్కువ ఉంటుంది కదండి. గురుబలం కారణంగా ఈ చూపుడు వేలు అంటుందంట, నేను కమాండ్ చేస్తాను, నేను చెయ్యి చూపించి మాట్లాడగలిగే శక్తి నాలో ఉంటుందని ఈ చూపుడు వేలు అంటుందంటే అండి. ఈ మధ్య వేలు ఏమంటుందంటే, నాకు ఆ ఏలుకి ఈ ఏలుకి మధ్యలో నేను చాలా సేఫ్టీగా ఉంటాను, నాకు గన్మ్యాన్స్ లాగా 2 పని చేస్తారు, నాకు స్థానబలం ఎక్కువ ఉంది, నేను వీళ్ళిద్దరినీ నేను గన్మ్యాన్ లాగా ఉంచుకున్నాను, నాకు స్థానబలం ఎక్కువ ఉంది అని ఈ చూపుడు వేలు అంటుందంటండి. కాదు, నేను చాలా గ్రేటు, నేను చాలా భోగాన్ని అనుభవిస్తాను, మనుషులకి ఎవరికైనా డబ్బులు బాగా వచ్చాయనుకో వెంటనే ఉంగరం చేయించుకొని చేతిలో పెట్టేసుకుంటారు, నాకు డబ్బు పరమైనటువంటి హుందాతనము, బంగారం పరమైనటువంటి హుందాతనం ఉంటుంది, నన్ను ఉంగరం వేలని అంటారు, మనుషులకు డబ్బులు ఎక్కువైతే మనం వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఉంగరాలు చేయించుకుంటూ ఉంటాం కదండి, దాని మీద ఫ్యాషన్ తోటి చేయించుకుంటాము అని ఏమంటుందంటే, నేను చాలా గ్రేటు, నేను చాలా భోగాన్ని అనుభవిస్తూ ఉంటాను బంగారం పెట్టుకొని అని అంటుందంటండి. అయితే దేవుడు అడుగుతాడంట ఆ రాజుగారిని, ఈ 4 వేళ్ళు ఇలా పోటీ పడుతున్నాయి, వాళ్ళ వాదోపవాదనలు చెప్తూనే ఉన్నాయి, నేను గొప్ప అని గొడవ పడుతూనే ఉన్నాయి. కానీ పాపం ఆ చిటికెన వేళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. చెప్పు, నువ్వు వచ్చావు కదా, వీళ్ళందరినీ తీసుకొని నువ్వు కూడా వచ్చావు కదా, చెప్పు ఇప్పుడు నీ సమస్య ఏంటో చెప్పు అని అంటే, నా సమస్య ఏమీ లేదు స్వామి, మీ దగ్గరకు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాను అంటే, నువ్వెందుకు నాకు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నావు, నేను నీకేం చేశాను, నువ్వు కృతజ్ఞతలు చెప్పటానికి అని అడిగితే, నన్ను పుట్టించడమే మహాపుణ్యంగా భావిస్తాను, నన్ను పుట్టించినందుకే మీకు చూసి నేను కృతజ్ఞత చెప్పుకొని వెళ్దామని వచ్చాను బ్రహ్మదేవ అని బ్రహ్మదేవుడికి చెప్తే అండి, అక్కడ సభామంటపంలో బ్రహ్మదేవుడు కూడా ఉంటాడు కదా, బ్రహ్మదేవుడిని చూసి మాట అంటుందంటున్నాను,
అందరూ ఎవరెవరి అవసరాల కోసం వాళ్ళు నేను గొప్ప అని అనుకుంటున్నాను. కానీ వాళ్ళందరికంటే నేనే చాలా అదృష్టవంతురాలని అని అంటుందంటే, అది ఎలా అంటే చూడండి, నేను ఇలా నమస్కారం చేస్తాను, మిగిలిన ఏళ్ళన్నీ కూడా వెనకుంటాయి, ఈ నమస్కారం చేసే ఏలు మాత్రమే ముందర కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను చాలా గొప్పదాన్ని, నాకు సభ్యతా సంస్కారాలు ఇచ్చిన భగవంతునికి నేను కృతజ్ఞతలు చెప్పాలి, నేను పుట్టినందుకే కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అంతంత పెద్ద మహానుభావులకు మనం నమస్కారం చేస్తాం కదా, ఆ మహానుభావులను ఫస్ట్ చూసేది నేనే. కాబట్టి ఒక దేవుడిని నమస్కారం చేసినా నేనే ఉంటాను, ఒక సభా మంటపంలో పెద్దవాళ్ళను నమస్కారం చేసినా కూడా నేనే ముందుంటాను. నాకు ఎంత భాగ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకోవడం కోసము నేను వచ్చాను అని అంటుందంటండి. అంటే మన స్వభావం ఎలా ఉండాలంటే ఈ చిటికిన వేళ్ళలాగా ఉండాలండి. ఏది ఆశించుకోకుండా మనం పుట్టిందే చాలా గ్రేట్ అనుకోవాలి. ఈ 5 వేళ్ళు ఎలా కలిసిమెలిసి ఉంటేనే మన నోట్లో ముద్ద వెళ్తుంది కదండి. మనం ఎంత సంపాదించినా కూడా బంగారం తినలేం కదండి, భోజనమే చేస్తాం కదా. ఆ చిన్న భోజనం కోసము గొడవ పట్టుకోవడము, కల్మషాలు, ఈగో ఫీలింగు, హట్టింగ్, అందరూ ఒకరిని చూస్తే ఒకరిని ఓర్చుకోలేకపోవడము, పైకి వెళ్తున్న వాళ్ళని లాగేయడము, ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం కదండి. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదండి, అందరూ సమానమే. మనుషులు అన్నాక అందరూ మనుషులే. ఈ కులము, ఆ మతము, ఆ భేదము అని ఏ భేద భావాలు లేకోకుండా పిల్లల్ని అందరినీ కూడా మనము ఒక గొప్ప స్థితికి తీసుకెళ్ళాలంటే ఈ 5 వేళ్ళు ఎలా కలిసి అయితే ఉంటాయో అలా మనం కూడా అందరితోటి కలిసి వెళ్ళాలి, కలిసి తిరగాలి, కలిసి జీవితాన్ని గడపాలండి. నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇలాంటివి ఏవైనా మీకు మోటివేషన్స్ కావాలన్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేయండి, మేము తప్పక రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ.